శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. శ్రీ అద్వయానంద భారతీ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ విద్యాపతి గారికి, సాహితీవేత్త సహవ్రతులు డాక్టర్ ఏల్చూరి మురళీధరరావు గారికి, ఈనాటి సభా నిర్వాహకులు డాక్టర్ తుమ్మలపల్లి వాణికుమారి గారికి నా నమస్కారాలు. స్వామివారి 32వ ఆరాధనోత్సవంలో వారి పూర్వాశ్రమ రచన ఆదిశంకరుల సౌందర్య లహరికి సమయామోదిని వ్యాఖ్యను గురించి 4 మాటలు మనవి చేసే అవకాశం నాకు లభించినందుకు ఆనందిస్తూ ఆ ప్రయత్నం చేస్తాను. వ్యాసుల వారి లలితా సహస్రానికి కవితాత్మక వ్యాఖ్య శంకరుల సౌందర్య లహరి. శివశక్త్యైక్య రూపిణి అని వ్యాసుల వారు స్వస్తి పలికితే శివశక్త్యాయుక్తో యది భవతి అని ఆదిశంకరులు ఆరంభించారు. శివుడు శక్తిని చేరినప్పుడు మాత్రమే సృష్టి నిర్మాణ సామర్థ్యాన్ని పొందగలుగుతాడని, అలా కానినాడు సామాన్యమైన కదలికలకు కూడా అవకాశం లేనివాడవుతాడని, హరిహర బ్రహ్మల సేవలు అందుకునే అమ్మను స్తుతించాలన్నా, ఆ తల్లికి నమస్కరించాలన్నా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే గాని సాధ్యం కాదు అని ఈ శ్లోక భావం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేత్ ఏవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతః త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ మొదటి శ్లోకాన్ని సరళ సుందరంగా అనువాదం చేశారు బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. శివుడు శక్తియుక్తుడు సృష్టి చేయగలడు, దేవుడు అది వినాతగడు స్పందించుటకును, హరిహర బ్రహ్మలకును పూజార్హ నిన్ను ఆకృత సుకృతి నతినుతుల చేయగలవాడే. అకృత పుణ్య అని సంస్కృతంలో శంకరులు అంటే ఆకృత సుకృతి అని అనువాదం చేశారు తుమ్మలపల్లి వారు. ప్రణంతుం స్తోతుం వా అన్న మాటలకు నతి నుతుల అనేది చాలా చక్కని అనువాదం అనిపిస్తుంది. ఇక ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ తుమ్మలపల్లి వారు ఆదిశంకరుల ఆంతర్యాన్నే ఆవిష్కరించారు అని చెప్పాలి. శివశక్తులు దంపతులు కనుక భార్యతో కూడినప్పుడే సంతానం పొందడానికి అవకాశం ఉంటుందని, ఈ సృష్టి అంతా ఆది దంపతుల సంతానమన్న మహత్తర సత్యాన్ని ఈ శ్లోకం ఆధారంగా వెల్లడించారు తుమ్మలపల్లి వారు. శ్రీచక్రం శివయోర్వపు అన్న వామకేశ్వర తంత్రంలోని విషయాన్ని ప్రస్తావించి చతుర్భిశ్రీకంఠై అన్న 11వ శ్లోకాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఆదిశంకరుల ఆలోచనను వివరించిన తీరు మరింత స్పష్టతను కలిగిస్తోంది. అలాగే హరిహర విరించాదిభిరపి అన్నప్పుడు హరి హర బ్రహ్మలు సృష్టికి లోబడే ఉన్నవారని, ఆరాధ్య అయిన జగన్మాత సృష్టికర్త్రి, సృష్టికి అతీతురాలని చేసిన వివరణ సహేతుకంగా అనిపిస్తుంది. విరించాదిభిరపి అన్నప్పుడు అపి శబ్దం వేదాలకు కూడా అన్వయిస్తుందని, ఆది శబ్దం చేత మనువు చంద్రుడు మొదలైన దేవి ఉపాసకులందరినీ గుర్తించాలని తుమ్మలపల్లి వారు ఇచ్చిన వివరణ చాలా అద్భుతంగా సాగింది. ఈ సందర్భంలో మానసోల్లాసము, జ్ఞానార్ణవ తంత్రము మొదలైన గ్రంథాల ప్రస్తావనతో విషయ ప్రతిపాదన చేసిన తీరు వ్యాఖ్యాత గారి బహుగ్రంథ అధ్యయన వైభవాన్ని చాటి చెబుతోంది. ఇలా ఈ వ్యాఖ్యానం
పొడవునా చూస్తే అంతటా కూర్మ పురాణం, మహార్థమంజరి, శారదా తిలకం, చిద్గగన చంద్రిక, మాతృకా హృదయం, త్రిపురార్ణవం, శివదృష్టి, యోగిని హృదయం, విద్యార్థ ప్రకాశిక, స్కాంద పురాణం, ఇంకా ఎన్నో 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 మరెన్నో గ్రంథాలలోని అంశాలను ఉపబలకంగా చెప్పి ఈ వ్యాఖ్యానాన్ని ఒక శాక్తేయ విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దారు తుమ్మలపల్లి వారు. వారు ఈ వ్యాఖ్యానం చేసిన విధానం చూస్తే ముందుగా ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను సమకూర్చారు. ఎందుకు చేశారు ఈ పని అంటే పద విభాగం చేసుకుని సామాన్యులు కూడా చదివి తెలుసుకోవడానికి అవకాశం కలగాలి అనే అభిప్రాయం వ్యాఖ్యాత గారి అభిప్రాయం. అలాగే ప్రతి శ్లోకం చివర ఉపాసకుల సౌకర్యం కోసం ఆ శ్లోకానికి సంబంధించిన యంత్రాన్ని, బీజాక్షరాలను, పారాయణ సంఖ్యను, నివేదనల వివరాలను కూడా అందించారు. అలాగే ఏ పరమార్థాన్ని, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఏ శ్లోకాన్ని పారాయణం చేయాలో ఆ విశేషాలు కూడా ఉట్టంకించారు. పారాయణకర్తల సౌకర్యం కోసం తుమ్మలపల్లి వారు బాధ్యత పడి చేసిన పని ఇది. అలాగే ప్రతి శ్లోకానికి చక్కని తెలుగు అనువాద పద్యాన్ని కూర్చారు. అమ్మవారి స్వరూప సౌందర్య వర్ణనలోనే స్వభావ వైభవాన్ని కూడా కలిపి అందించారు ఆదిశంకరులు ఈ సౌందర్యలహరి స్తోత్ర కావ్యంలో. స్వరూప లలిత స్వభావ మధుర అయిన జగన్మాత రూపాన్ని ఆదిశంకరులు 7వ శ్లోకంలో ప్రతిపాదించారు. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షిణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమధితుః అహో పురుషికా మ్రోయుగజ్జలతోడి మొలనూలు గలదాన భారమౌ కలభ కుంభస్తనములదాన పరిణత శరదిందువదనము గలదాన శాతోదరీ ధనుశరపాశశృణీధరా పురమర్దనుని అహో పురుషికా శ్రీదేవి సాక్షాత్కరింపవే సరగుణ నా ముందు అని ఈ శ్లోకాన్ని అతి సరళంగా అనువాదం చేశారు తుమ్మలపల్లి వారు. ఇక ఈ శ్లోక వివరణలో పురమధితు అనే శబ్ద సార్థక్యాన్ని నిరూపించి రుద్రయామళ గ్రంథం ఆధారంగా త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడి దివ్య తత్వాన్ని వీరు వివరించిన తీరు చాలా ప్రశస్తంగా కనిపిస్తుంది. ఏదో త్రిపురాసుర సంహారం చేశాడు కాబట్టి పురమధితు అనే ఒక శబ్దాన్ని ప్రయోగించారు ఆదిశంకరులు అని సరిపెట్టుకోకుండా ఈ శబ్ద ప్రయోగ సార్థక్యాన్ని వారు వివరించిన తీరు చాలా విశేషంగా అనిపిస్తుంది. ఇక పాశ అంకుశ పుష్ప బాణ చాపాలను తన చేతులలో అమ్మవారు ధరించిన క్రమాన్ని చక్కగా చిత్రించారు ఈ వ్యాఖ్యానంలో. పాశాంకుశ పుష్పబాణ చాపాం అనే ధ్యాన శ్లోకం ఈ సందర్భంలో మన జ్ఞాపకానికి వస్తుంది. ఆ క్రమం ఎలా ఉండాలో అమ్మవారి రూపాన్ని పాఠకుల హృదయ ఫలకం మీద ప్రతిఫలింపచేయడానికి వీలుగా ఉన్న ఆ శ్లోకాన్ని అందుకు అనువైన పద్ధతిలో వ్యాఖ్యానించిన తుమ్మలపల్లి వారి విశేష తపస్సు ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఈ శ్లోకంలో కాంచీ, కరికలభ అనే శబ్దాలు ఉన్నాయి. ఈ శబ్దాలకు తుమ్మలపల్లి వారు చేసిన శాస్త్రీయ వివరణ చూస్తే ఆ వివరణ ఈ వ్యాఖ్యానానికే ఒక విశిష్టతను సంతరింపజేస్తోంది అని చెప్పాలి. పరిణత శరచంద్రవదనా అహో పురుషికా ఇలాంటి శబ్దాల స్వారస్యం ఆధారంగా అంతరార్థాన్ని విశదం చేశారు తుమ్మలపల్లి వారు ఈ వ్యాఖ్యానంలో. అమ్మవారి నివాస స్థానాలను వివరించే సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఇది 8వ శ్లోకం. ఈ శ్లోక వ్యాఖ్యానంలో శ్రీచక్ర అంతర్గతమైన కుండలిని తత్వాన్ని నిరూపించినప్పుడు మాత్రమే ఈ శ్లోకం పరమార్థాన్ని ఇస్తుంది. ఆ నిరూపణ పరమ ప్రామాణికంగా చేశారు తుమ్మలపల్లి వారు. క్షితౌ షట్పంచాశత్ అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో సమయాచార సంప్రదాయ విశేషాలు దాగి ఉన్నాయి. ఆ దాగి ఉన్న సంప్రదాయ విశేషాలను వెల్లడించాలి అంటే ఆ సమయాచార సంప్రదాయ పరంపరను గురుముఖత అధ్యయనం చేయడం మాత్రమే కాక ఆరాధించిన వ్యక్తి కూడా అయి ఉండాలి. తుమ్మలపల్లి వారు ఆ పరబ్రహ్మోపాసకులు కాబట్టి, శ్రీ విద్యోపాసకులు కాబట్టి ఆ విశేషాలన్నీ నిరూపించిన విధానం 2 చేతులు జోడించి ఆ మహనీయుడికి నమస్కరించాలి అనిపించే విధంగా సాగింది. అమ్మవారికి సంబంధించిన శ్రీచక్రం, మంత్రానికి సంబంధించిన బీజాక్షరాల విశేషాలు, షట్చక్ర సంచార వివరాలు, కుండలిని సాధన క్రమం వివిధ శ్లోకాలలో ఈ సౌందర్యలహరి అంతటా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో శ్లోకం ఎంత మధురంగా, మనోహరంగా, శ్రావ్యంగా అనిపిస్తుందో ఆ లోతులకు వెళితే ఆ విషయం జటిలము, గహనము అనిపిస్తుంది. అలా జటిలంగా, గహనంగా ఉన్న ఈ శ్లోకాల భావాలను సామాన్యులైన వారికి కూడా సుగమం చెయ్యాలి అనే లక్ష్యంతో ఒక స్పష్టమైన, సరళమైన, ప్రామాణికమైన వ్యాఖ్యను అందించారు ఈ అన్ని సందర్భాల్లో శ్రీ తుమ్మలపల్లి వారు. కుండలిని విశేషాలను చెప్పిన, మంత్రశాస్త్ర రహస్యాలను ఉగ్గడించిన, శ్రీచక్ర అంతర్గత విషయాలను నిరూపించిన తుమ్మలపల్లి వారు అనుసరించిన వైఖరి చూస్తే సామాన్యులైన వారికి శాక్తేయ తత్వాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభం చేయాలి అన్న వారి లక్ష్యం తెలుస్తుంది. గతైర్మాణిక్యత్వం అనే 42వ శ్లోకం నుంచి అమ్మవారి స్థూల రూప సౌందర్య వర్ణన కనిపిస్తుంది సౌందర్య లహరిలో. ఇది ఆదిశంకరుల దర్శనం. ఈ ఆదిశంకరుల దర్శనాన్ని అంతరార్థంతో సమన్వయించుకుంటే గాని సామాన్యులైన వారికి అర్థం కాదు. కేవలం భౌతికమైన రూప సౌందర్యాన్ని వర్ణించడమే ఆదిశంకరుల అభిప్రాయం కాదు. ఒక వంక ఈ రూపాన్ని వర్ణిస్తూనే మరో వంక అమ్మవారి తత్వాన్ని కూడా అందించడమే ఆదిశంకరుల అభిప్రాయం. కాబట్టి అంతరార్థ సమన్వయంతో వ్యాఖ్యానం చేయాలి. ఆ అద్భుత కృత్యాన్ని పరమాద్భుతంగా నిర్వహించారు ఆర్ష విద్యా వాచస్పతి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు అని చెప్పాలి. ఇక అమ్మవారికి 3 కన్నులు. అమ్మవారి కన్నుల సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆదిశంకరులు పుంఖానుపుంఖాలుగా శ్లోకరచన చేశారు ఈ సౌందర్య లహరిలో. అమ్మవారి 3 కన్నులు సూర్య చంద్ర అగ్నులు అని, పగటిని రాత్రిని సంధ్యా సమయాన్ని సృష్టిస్తున్నాయి అని, అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామా వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయో అంతరచరీం అనే శ్లోకం. ఇది 48వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిశంకరులు ఏ విశేషాలను చెప్పారో ఆ వివరణలో సూర్యనేత్రం ఉపాసనకు, చంద్రనేత్రం సౌఖ్య ప్రదానానికి, అగ్నినేత్రం సంధ్యా విధిని జీవులకు సూచిస్తోంది అని ఈ వ్యాఖ్యానంలో తుమ్మలపల్లి వారు చెప్పిన మాట నిజంగా ఆలోచనామృతం అనిపిస్తుంది. అలాగే కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అళికనయనం కించిదరుణం అనే శ్లోకం. ఇది 50వ శ్లోకం. ఈ 50వ శ్లోకంలో 3వ కన్ను, అమ్మవారి 3వ కన్ను ఎర్రగా ఉంది. అగ్నినేత్రం కదా ఎర్రగా ఉంటుంది.
ఎందుకు ఎర్రబడింది అంటే అసూయ వల్ల ఎర్రబడింది అని ఆదిశంకరులు మంచి కల్పన చేశారు. ఇందులో ఒక ఆలంకారిక సౌందర్యం దాగి ఉంది. ఈ ఆలంకారిక సౌందర్యాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు తుమ్మలపల్లి వారు. ఇక్కడ భ్రమర కలభం అని, మకరందైక రసికం అని, చెవుల వరకు వ్యాపించి ఉన్న కనుల యొక్క సౌందర్యం తీరుతెన్నులను వివరించే సందర్భంలో తుమ్మలపల్లి వారు చేసిన వ్యాఖ్య ఒక సమగ్ర సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక అమ్మవారి చూపుల్లో నుంచే ఆవిర్భవించిన ఈ సృష్టికి ప్రళయ రూపమైన ఆపద కలగకూడదు. అమ్మవారు కన్ను తెరిస్తే సృష్టి, అమ్మవారు కనురెప్ప వేస్తే ప్రళయం. అందుకని అమ్మ రెప్పపాటు మానివేసింది. తన కన్నుల్లో నుంచే, తన చూపుల్లో నుంచే పుట్టింది కదా ఈ సృష్టి, అంతే తన బిడ్డలాంటిది. ఈ సృష్టికి ఏ విధమైన ప్రళయం అనే ఆపద రాకూడదు అనే ఉద్దేశంతో రెప్పపాటు మానివేసింది అని అనిమిష అయిన తల్లి వైభవానికి హేతుత్ప్రేక్ష సౌందర్య అలంకార వైభవాన్ని జోడించి ఆదిశంకరులు చెప్పారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః అనే 55వ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ తుమ్మలపల్లి వారు ఆగమ శాస్త్ర సహాయాన్ని స్వీకరించారు. అమ్మవారు సృష్టి స్థితి లయకారిణి అని ఈ శ్లోకం ఆధారంగా తుమ్మలపల్లి వారు అద్భుతంగా నిరూపించారు. 59వ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి చెక్కిళ్ల సౌందర్యాన్ని వర్ణించారు. ఆ చెక్కుటద్దాల్లో అమ్మవారి చెవికమ్మలు ప్రతిఫలిస్తున్నాయని, ఆ చెవికమ్మల సొగసులను ఆలంకారిక కవితా సౌందర్యంతో వర్ణించారు. ఆ చెవికమ్మలు 2 చక్రాలు, ఆ చెక్కిళ్ల మీద ప్రతిఫలించిన ప్రతిబింబాలు మరో 2 చక్రాలు, మొత్తం 4 చక్రాలు కలిగిన మన్మథ రథం అమ్మవారి ముఖం అన్నారు. అంటే మన్మధుడు చాలా తెలివైనవాడు కాబట్టి అమ్మవారి ముఖాన్ని రథంగా చేసుకుంటే పరమేశ్వరుడు మోసపోతాడని, తేలికగా అతన్ని జయించవచ్చనే అభిప్రాయపడి పరమేశ్వరుడి మీద దండయాత్రకు వచ్చాడు, ఒకప్పుడు తనను భస్మీపటలం చేశాడు అనే పట్టుదలతో అనే భావాన్ని తీసుకుని చాలా చమత్కారమైన శ్లోకాన్ని చెప్పారు జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య లహరిలో. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే అనే ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ మన్మథుడి సాహసం చాలా గొప్పది అని ఆ మన్మథుడి సాహసాన్ని సమర్థించారు. సమర్థించాలంటే ఒక కారణం చెప్పాలి కదా. తుమ్మలపల్లి వారు ఏమన్నారంటే, చెవికమ్మలు 2, చెక్కిళ్లపై వాటి ప్రతిబింబాలు 2, మొత్తం కలిసి 4 చక్రాల రథం అమ్మవారి ముఖం. కానీ పరమేశ్వరుడి రథం ఏమిటి? సూర్యచంద్రులు రథంగా ఉన్నది పరమేశ్వరుడి రథం. కాబట్టి 2 చక్రాల రథం కలిగిన వాడిని 4 చక్రాల రథం కలిగిన వాడు జయించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడి మీద మన్మధుడు ఇలా దాడి చేయడం, అమ్మవారి ముఖమండలం ఆధారంగా చేసుకుని దాడి చేయడం సమంజసమే అని వ్యాఖ్యానించారు. చాలా సహేతుకమైన వ్యాఖ్య అనిపిస్తుంది. 73వ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి స్తన్యపాన మహిమను వర్ణించారు. అమూ తేవక్షోజవు అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ అన్న ఈ శ్లోకానికి వివరణ ఇస్తూ స్తన్యం కోసమే నిరంతరం ఆ స్తన్యపానం చేయాలనే కోరికతోనే గణపతి కుమారస్వామి ఈనాటికి బ్రహ్మచారులుగానే ఉండిపోయారు, అంతేకాదు చంటి పిల్లలుగా కూడా ఉండిపోయారు అన్నారు జగద్గురువులు. గణపతికి కుమారస్వామికి కూడా వివాహాలు జరిగినట్లుగా పురాణ గాథలు చెప్తున్నాయి. ఆ పురాణ గాథలను సిద్ధి, బుద్ధి, వల్లి, దేవసేన అనే పేర్లలో ఉన్న సంకేతాలను చక్కగా వివరించి శాస్త్రీయంగా నిరూపించారు రామలింగేశ్వరరావు గారు. ఇక 75వ శ్లోకం
అది కూడా అమ్మవారి స్తన్యపాన మహిమను వివరించేదే. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవయత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయ కవయిత. అమ్మవారి చనుబాలు తాగిన ద్రవిడ శిశువు ఆదిశంకరులే అని ఉపపత్తులతో స్పష్టంగా నిరూపించారు తుమ్మలపల్లి వారు. ఈ ద్రవిడ శిశువు ఎవరు అనే విషయంలో వ్యాఖ్యాతలు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. సంస్కృత భాషలో సౌందర్య లహరికి వెలువడిన అన్ని వ్యాఖ్యానాలను కూలంకషంగా పరిశీలించి తుమ్మలపల్లి వారు ఒక సాధికారికమైన వ్యాఖ్యాన రచన చేశారు అని ఈ సందర్భంలో మనకు మరోసారి వెల్లడవుతుంది. సౌందర్య లహరికి వెలువడిన వివిధ వ్యాఖ్యానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి సామంజస్యాన్ని కూలంకషంగా చర్చించి యథార్థ ప్రతిపాదన చేశారు తుమ్మలపల్లి వారు. మృషాకృత్వా గోత్రస్ఖలనమధ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే అనే శ్లోకం 86వ శ్లోకం. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి కాలి అందెల మెత్తని ఘలంఘలల వైభవాన్ని వర్ణించారు ఆదిశంకరులు. అయితే ఆ వర్ణించడానికి ఏం చేశారంటే ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్య ఏర్పడిన ప్రణయకలహ వృత్తాంతాన్ని చెప్పారు. అయితే ఇందులో గోత్రస్ఖలనం మృషాకృత్వ అనే శబ్దాలు పైకి మామూలు అర్థాలు కలిగి ఉంటాయి, కానీ సాంకేతిక శాస్త్ర రీతిలో వాటిని పరిశీలించాలి. అప్పుడు సాధనా విశేషాలు అంతరార్థము బోధపడుతుంది. అలా సాధనా విశేషాలను అంతరార్థాలను అందించడంలో తుమ్మలపల్లి వారి ప్రజ్ఞా పాటవాలు పాండిత్యం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక అమ్మవారి కాలి అందెల మెత్తని ఘలంఘలలు మన్మథుడి నవ్వులా ఉన్నాయని ఈ శ్లోకంలో చెప్పిన ఆదిశంకరులు ఆ తర్వాత మరో శ్లోకం చెప్పారు. 91వ శ్లోకం. పదన్యాస క్రీడా పరిచయమివ ఆరబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణితచ్చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. ఈ శ్లోకంలో కూడా అందెల మువ్వల సవ్వడినే వర్ణించారు. అమ్మవారి నడకలను, ఆమె పెంపుడు రాజహంసికలు అనుసరించడానికి చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నానికి ఆ మువ్వల రవళి సహకరిస్తోందని చక్కని కల్పన చేశారు జగద్గురువులైన ఆదిశంకరులు ఈ శ్లోకంలో. జీవన్ముక్తులైన పరమహంసలకు ఈ రాజహంసికలు ప్రతీకలు అనే విశేషాన్ని వివరిస్తూ తుమ్మలపల్లి వారు మరో లోతైన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అదేమిటి అంటే పదన్యాస క్రీడా పరిచయం అనే పదబంధానికి చతుర్దశ భువనాల సృష్టి స్థితి లయాలు అనే ఒక అంతరార్థాన్ని అందించారు. నిరంతరం గురువుల పాదపద్మాల సంసేవనమే శిష్యుల స్వభావము అనే వైదిక సంప్రదాయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం ఎంతో సమంజసంగా తోస్తుంది. అమ్మవారు లక్ష్మీ సరస్వతి పార్వతులలో ఎవరు అనే ప్రశ్న లేవనెత్తి 97వ శ్లోకంలో ఆదిశంకరులు గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదః హరేః పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ అనే శ్లోకంలో కీర్తించారు. ఈ శ్లోకంలోని ప్రతిపద స్వారస్యాన్ని తుమ్మలపల్లి వారు సవిస్తరంగా నిరూపించి పరమార్థాన్ని తేటతెల్లం చేశారు. పరబ్రహ్మ మహిషి, నిస్సీమ మహిమ అనే మహామాయ అనే మాటల చాటున లోతైన అర్థం ఎలా దాగి ఉన్నదో, అమ్మవారి తత్వాన్ని ఈ పదాలు ఎలా పట్టి ఇస్తున్నాయో చక్కగా వివరించారు తమ వ్యాఖ్యానంలో తుమ్మలపల్లి వారు. ఇక ఫలశ్రుతి లాంటి శ్లోకం 99వ శ్లోకం. దేవి ఆరాధన బహుళార్థ సాధకమని ఆదిశంకరులు చాలా చమత్కారంగా చెప్పారు. విద్య, సంపద, సౌందర్యం, దివ్య ఆనందం,
అమ్మ ఆరాధనలో ఎలా సాధకుడు పొందగలుగుతాడో, ఆ అర్చా విధానం ఎన్ని తీరులలో సాగవచ్చునో వివరిస్తూ శ్రీదేవి వరివస్య రహస్యాన్ని సుగమం చేశారు తుమ్మలపల్లి వారు అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్యలహరిలోని చిట్ట చివరిదైన అంకిత శ్లోకంలో ఆదిశంకరులు సూచించిన పోలికలలోని విశేషాలను అద్భుతంగా వివరించారు తుమ్మలపల్లి వారు. ఒక వంక శాస్త్ర పాండిత్యం, వేరొక వంక సాహిత్య వైభవం, మరో వంక ఉక్తి చమత్కృతి, ఇంకొక వంక శ్రీవిద్యా సంప్రదాయ విజ్ఞాన సర్వస్వం చేర్చి తుమ్మలపల్లి వారు రచించిన ఈ సమయామోదిని వ్యాఖ్య రసమయామోదినిగా సాగింది అని చెప్పాలి. రసో వైసహ, రసం అంటే పరమాత్మ. శ్రీ విద్యోపాసకులైన మా తండ్రి గారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారు, మా తండ్రి గారికి అత్యంత ఆత్మీయ మిత్రులైన బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు చేసిన ఈ రచన, వారి సౌందర్యలహరి వ్యాఖ్యానాన్ని స్థాళీపులాక న్యాయంగా అయినా ప్రస్తావించే అవకాశం ఈ శుభ సందర్భంలో నాకు లభించడం పురాకృత సుకృత విశేషంగా భావిస్తూ, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన సహృదయ సార్వభౌములు శ్రీ విద్యాపతి గారికి కృతజ్ఞతా కుసుమాంజలి సమర్పిస్తూ, ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలలవై అర్ఘ్యరచనా స్వకీయైరంభోభిస్సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని.